క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున మనందరము కూడా గత ఆదివారము మనము యోహాను యేసు ప్రభువుని మనందరికీ పరిచయం చేసిన విధానాన్ని ఆలకించాం. ఈ రోజున ప్రభువు మనలను తనతో నడవమని, ప్రభువు మనలను తనతో ప్రయాణము చేయమని, ఈ ప్రయాణములో ఈ యొక్క ప్రభువుతో నడిచే సమయములో ఏ విధముగా నడవాలి, ఏ విధముగా జీవించాలి, దేవునికి అంకితమైన జీవితం, పాపము లేని జీవితం, నిబద్ధత కలిగిన జీవితం, ప్రేమ కలిగిన జీవితం, దేవుని వాక్కును కలిగిన జీవితమును గురించి ప్రభువు మనకు నేర్పుతూ ఉన్నారు. ఒకానొక హోటలులో, ఒక పెద్ద హోటల్లో ఒక సమావేశం, పెద్ద సమావేశం జరిగింది ఒక హాలులో. అన్నీ కూడా చక్కగా అమర్చబడ్డాయి. అన్ని ఏది ఎక్కడ ఎప్పుడు ఏది జరగాలన్నీ కూడా అవన్నీ చక్కగా ఆ సమయానుకూలంగా జరిగిపోతూ ఉన్నాయి, ఎలాంటి ఆటంకాలు లేకుండా. అక్కడ ఉన్నటువంటి ఒక గురువు, అతని యొక్క శిష్యుడు ఇద్దరు కూడా కూర్చొని ఉన్నప్పుడు ఆ గురువుని శిష్యుడు అడిగాడు, గురువు గారు చూడండి ఎంత చక్కగా ఈ కార్యక్రమము ముందుకు వెళుతూ ఉందో, ఎంత చక్కగా అన్నీ కూడా సమయానుకూలంగా అమర్చబడి, సమయానుకూలంగా ఏది ఎప్పుడు ఎలాగ జరగాలో జరుగుతూ ఉన్నది. ఇది కూడా మన యొక్క ప్రాంతంలో కూడా జరిగితే ఎంత బాగుండును అని ఆ యొక్క గురువుని ఈ శిష్యుడు చెప్పాడు. అందుకు ఆ గురువు ఒక మాట అంటూ ఉన్నాడు, మంచిదే, కానీ ఇక్కడ ఒక 20, 30, 40 మంది చక్కగా పెద్దలు కానీ పనిచేసేవారు ఉన్నారు, నిబద్ధత కలిగి పనిచేసేవారు ఉన్నారు, అంకిత భావముతో పనిచేసేవారు ఉన్నారు, క్రమశిక్షణ కలిగి పనిచేసేవారు ఉన్నారు. అలాగా మన దగ్గర కూడా ఉంటే బాగుండు అని. అలాగనే ఏ సంఘమైనా ఎక్కడ ఏదైనా చక్కగా జరగాలి అంటే అక్కడ అందరి యొక్క ఏమంటాము కలిసికట్టుదనం, నిబద్ధత కలిగి అందరూ ముందుకు వచ్చి పనిచేసే తత్వం ఉన్నప్పుడు, ఆ యొక్క క్రమశిక్షణతో ముందుకు వెళుతున్నప్పుడు అవన్నీ కూడా అలాగనే దేవాలయములో కూడా గురువు కానీ, కన్యాస్త్రీలు కానీ, పెద్దలు కానీ, యువకులు కానీ, మిగతా దళ సభ్యులు కావచ్చు, ఎవరైనా సరే అందరూ వారి వారి పరిధులలో చక్కగా వారి పనులను చేసినప్పుడు ఆ సంఘము కూడా చక్కగా దేవునిలో ఎదుగుతూ ఉన్నదని ఆయన పలుకుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మరి నేను కొద్ది సమయం ప్రభువుతో నడవాలి అంటే, ప్రభువునందు జీవించాలి అంటే ఇదిగో మనం ఏమీ చేయాలి. ప్రభు వారికి ఎప్పుడు తోడుగా ఉంటూనే ఉన్నాడు, ప్రభు ఎప్పుడు వారి దగ్గరగానే ఉంటూ ఉన్నాడు. మరి ఆ ప్రభువును గుర్తించి నీవు నేను నడవగలుగుతున్నామా? పోయిన ఆదివారం యోహాను అంటూ ఉన్నాడు, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని యొక్క గొర్రె పిల్లని యేసు ప్రభువుని మనందరికీ కూడా పరిచయం చేశాడు. మరి ఈ రోజున ఆ పరిచయం చేయబడిన క్రీస్తు ప్రభువుతో నీవు నేను నడచటానికి సిద్ధముగా ఉన్నామా? గమనించినప్పుడు 3 విషయాలు ఈ రోజున మనం కొద్దిసేపు ధ్యానించుకుందాం. గమనించండి, 2వ భాగములో ప్రభువు ఈ 17వ వచనంలో ఒక మాట అంటూ ఉన్నారు ఈనాటి సువార్తలో, హృదయ పరివర్తనము చెందుడు అని యేసు తన బోధను ప్రారంభించారు. హృదయ పరివర్తనము చెందండి. హృదయ పరివర్తనము అంటే ఇదేదో నేను మారిపోయాను, నేను ఇదివరిలాగా లేను, ఇప్పుడు నేను మంచోడిని అయిపోయాను అని అంటము కాదు. నేను ఏ విధముగా జీవించాలి అదేదో నోటితో చెప్పటము కాదు. హృదయ పరివర్తనము అనగా పాపము నుండి వైదొలగటం, ఆలోచన నుండి వైదొలగటం, దేవునికి దగ్గరగా జీవించటం అనగా దానిని మనము గ్రీకు భాషలో మెటనోయ అంటాం.
పూర్తిగా మార్పు చెందటం. ఏదో సినిమాలో చెప్పినట్లు ఆ పూర్తిగా చంద్రముఖిగా మారిపోయినట్టు పూర్తిగా దేవునితో మారటం, పూర్తిగా దేవునితో జీవించటం, పూర్తిగా దేవుని యందు లగ్నమై జీవించటమే నిజమైన ఆ యొక్క మార్పునకు నాంది. నిజమైన అదే కదా ఒక వ్యక్తి యొక్క హృదయము, మనస్సు పూర్తిగా దేవుని వశములో జీవించటం, దేవునికి దగ్గరగా జీవించటం అనగా హృదయములో మార్పు రావటం, జీవితములో మార్పు రావటం, జీవించే విధానములో, నడిచే విధానములో, మాట్లాడే విధానములో మనము ఆ బైబిలుకు అనుగుణముగా, క్రీస్తుకు అనుగుణముగా జీవించే బిడ్డలుగా ఉండటమే ప్రభు మనకు నేర్పుతూ ఉన్నారు. హృదయ పరివర్తనము చెందటము, హృదయ పరివర్తనము చెందండి, మీరు పరలోక రాజ్యానికి వారసులు అగుతారు అని ఆయన అంటూ ఉన్నారు. మరి అందుకే మనము గమనించినప్పుడు ప్రియా సహోదరి సహోదరులారా, ఇదిగో ఎవరైతే హృదయ పరివర్తనము చెందుతారో వారితో దేవుడు ఉంటాడు, వారు దేవునిలో. అదే కదా మనము గమనిస్తే నిర్గమకాండం 13వ అధ్యాయం 21, 22 వచనాలు గమనించినప్పుడు, నిర్గమకాండములో 13వ అధ్యాయం 21, 22 వచనములు, ఆ పగలు త్రోవ చూపు మేఘము వలెను, రాత్రి వెలుగునిచ్చు అగ్ని స్తంభము వలెను ప్రభువు ఇశ్రాయేలీయుల ముందు నడిచెను. గమనించండి, వారు ఎర్ర సముద్రాన్ని దాటిన తరువాత వారు ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు దేవుడే వారి ముందు ఉండి పగలు మేఘముగా ఉండి నీడంచు స్తంభముగా వారికి ముందుగా వెలుచు, రాత్రి అగ్నినిచ్చు వెలుగునిచ్చు స్తంభముగా ఉండి వారికి ముందుగా నడచుచు ఆయన వారికి త్రోవ చూపాడు, దారి చూపాడు అన్న మాటని ఇక్కడ. అలాగని ఈ రోజున క్రీస్తు ప్రభువు కూడా నీవు నేను ఏ విధముగా నడవాలో, ఏ విధముగా జీవించాలో, ఏ విధముగా ఉండాలో తను మనకు నేర్పుతాడు. తర్వాత వచనాన్ని గమనిస్తే ఆ విధముగా వారు పగలు రేయి ప్రయాణము చేశారు. మానలేదు, అది వారి ముందు ఉంటూనే ఉన్నది. చివరిగా 22వ వచనం, అగ్నిస్తంభము గాని ఇశ్రాయేలీయుల ముందు కదలిపోవుట అనగా దేవుడు నీ ముందు ఉండి నిన్ను నడిపించుట మానడు. నీవు నేను మారినా మారని దేవుడు ఆయన. నీకు నాకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. మారు మనస్సు కలిగి పరివర్తన కలిగి ఆ ప్రభువు మార్గములో నీవు నేను నడవగలిగినప్పుడు ఆయన మనందరినీ కూడా నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని వదిలివేసేవాడు కాదని యెషయా గ్రంథం 49వ అధ్యాయములో 15, 16 వచనములలో మనము చాలాసార్లు చదువుకున్నాం. స్త్రీ తన ప్రేగున పుట్టిన బిడ్డను మరచిపోవునా అని ఆ యొక్క ప్రవక్త చెబుతూ తర్వాత వచనాలు ఏమంటూ ఉన్నాడు ఒక్కసారి విందాం. మరచిపోవునా, జాలి చూపకుండునా, మరచినను మరువను, నేను మీ పేరును నా అరచేతులలో వ్రాసుకొంటిని, మీ ప్రాకారములు నిత్యము నా కన్నుల ఎదుట నిలిచి ఉన్నాయి అని ఆయన అంటున్నాడు. అనగా నీవు నేను మర్చిపోవచ్చేమో, మరువని దేవుడు, మారని దేవుడు నిన్ను తన హస్తముల మీద చెక్కుకొని అనుదినము నిన్ను పరిరక్షిస్తూ ఉన్న ప్రభువు నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు నీవు పరివర్తన కలిగి జీవించినావు. పరివర్తన అంటే ఏమిటి? ఇద్దరు వ్యక్తులను మనం చూద్దాం బైబిల్ గ్రంథము నుండి. ఎక్కువ సమయం లేదు, చాలా మంది ఉండొచ్చు. ఒకసారి మనం లూకాసు వార్తలో మనము జక్కయ్య గృహానికి వెళ్ళినప్పుడు 19వ వచనములో 19వ అధ్యాయములో 8వ వచనము నుండి మనము చదువుకుంటూ వెళితే
చూడండి, ఇక్కడ మామూలుగా నేను మారిపోయాను, చెట్టు దిగేశాను, ప్రభువుతో వెళ్ళాను అని కాదు. తాను ఏమంటూ ఉన్నాడయ్యా, నేనెవరికైతే అన్యాయము చేశానో దానము చేస్తాను, అన్యాయము చేసినచో 4 రెట్లు నేను వాళ్ళకి తిరిగి ఇస్తాను అని చెబుతూ. గమనించండి, ఇక్కడ నేను మామూలుగా మారిపోయాను, ఇదివరకులాగా లేను, ఇప్పుడు కొత్త మనిషిని అని మాటలతో చెప్పటము కాదు, నీ క్రియలలో, నీ జీవించే విధానములో నీవు చూపెట్టగలిగినప్పుడు. ఫాదర్ గారండి, ఈ వారం నుండి వచ్చే వారం నుండి రోజు ఆదివారం తప్పకుండా గుడికి వస్తానండి అని చెప్తాం. 2 వారాలు వస్తాం, 3వ వారం బిజీ ఫాదర్, డ్యూటీ ఫాదర్, ఉద్యోగం చేసుకోవాలి కదా ఫాదర్. సరే, ఇక్కడికి రాలా, ఉదయం డ్యూటీ మంచిదే, మధ్యాహ్నం కల్లా అయిపోయిందిగా, ఇంకో మాసంగా సాయంత్రం ఇంకో దగ్గర రావాలనుకున్నోడివి, అంత మారు మనసు ఉన్నోడివి. నిజంగా మారు మనసు వస్తే, నిజంగా నీవు దేవుని బిడ్డవైతే ఈ ఎదవేశాలు అయ్యాం, అబద్ధాలు చెప్పం. వస్తే వస్తాను ఫాదర్, లేకపోతే లేదంతే. ఫాదర్ ఉదయం కుదరలా, సాయంత్రం పూజకి వస్తాను, అయిపోయింది. ఈ 6 నెలలు నాకు ఉదయం డ్యూటీ ఉంది ఫాదర్, ఇదిగో సాయంత్రం అక్కడ 6:30కి కూర్చుందిగా, అక్కడికి వస్తా. అదబ్బా, మాకు ఉదయమే కావాలి, సాయంత్రం ఫ్రీ ఎక్కడ, బిజీ. కావున నేటి సమాజములో మనందరము కూడా ఏ విధముగా జీవిస్తూ ఉన్నాం? మాట ఒకటి, చేతలు ఒకటి. అదే కదా, 4 స్ట్రైట్గా ఉంటే కాళ్ళు వంకరగా ఉందంట. మాట చక్కగా ఉంటేనేమో కాలు వంకర, కాలు చక్కగా ఉంటేనేమో మాట వంకర. ఏది దేనికి పొంతనలేని జీవితం మనం జీవిస్తూ ఉన్నాం. అదేమంటే, మా తాతలు క్రైస్తవులు, మా తండ్రులు క్రైస్తవులు, మా ముత్తాతలు క్రైస్తవులు. అయితే ఎవడికి లాభం? మీరు రాకముందు నుంచి ఈ చర్చి మేమే చూసుకున్నాం. అయితే ఏంటంట? నువ్వు జీవించే విధానములో, మాట్లాడే విధానములో మంచి లేనప్పుడు ఎవడైతే నేను గురువైనప్పుడు నా జీవితము దానికి తగ్గట్టుగా లేనప్పుడు ఏడింతేలే, ఈయన ఎప్పుడు పోతాడరా బాబు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటాం. అది కొద్దిగా మంచోడు ఇచ్చాడు అనుకో, కొన్నాళ్ళు ఉంటే బాగుండు అనుకుంటాం. అస్సలు కనుకో దేవుని ప్రార్థిస్తాం, తొందరగా పంపించయ్యా. ఈ రోజున నేను గమనించండి, ఈ యొక్క జక్కయ్య చెట్టు దిగి తన ఇంటికి వచ్చిన తరువాత యేసు ప్రభువుని తన ఇంటిలోనికి, తన గృహములోనికి, తన మనసులోనికి, తన జీవితంలోనికి తీసుకున్న తరువాత ఇది హృదయ పరివర్తన. అంటే ఆయన ఏమంటున్నాడయ్యా, నేను ఎవరికైతే ఇదిగో నా ఆస్తిని నేను దానము చేస్తాను, తర్వాత ఎవరికైతే అన్యాయము చేశానో వారికి 4 రెట్లు, నేను ₹1 వాళ్ళ దగ్గర తీసుకుంటే తిరిగి ₹4 వారికి వెనక్కి ఇస్తాను అని పలుకుతున్నాడు. ఇది నిజమైన పరివర్తన, ప్రియ సహోదరులారా. అలాగని లూకా సువార్తలోని 15వ అధ్యాయములో దుడుకు చిన్నవాని ఉపమానాన్ని చూస్తూ ఉన్నాం, తప్పిపోయిన కుమారుని ఉపమానాన్ని చూస్తూ ఉన్నాం. ఏమంటూ ఉన్నాడు ఆ కుర్రవాడు 18వ వచనములో? నేను లేచి, మనం కూడా కూర్చొని అనుకుంటూ ఉంటాం, ఇంటిలో కూర్చొని ఈ వారం నుంచి గుడికి వెళ్ళాలి అని, కానీ మంచం మీద నుంచి మాత్రం లేకం. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు? తన ఉన్న స్థలము నుండి బయటకు వస్తూ ఉన్నాడు. ఏ స్థలము? పొందుల దొడ్డి నుండి, ఆ యొక్క మురికి కుంపటి నుండి, పాపపు కూపము నుండి, పాపపు ఆలోచనల నుండి ఆ కుర్రవాడు ముందు బయటకు వచ్చాడు. బయటకు వచ్చేవంటూ ఉన్నాడు, నేను నా తండ్రి వద్దకు పోయి నేను పరలోకమునకును నీకును ద్రోహముగా పాపము చేసితిని, నన్ను క్షమించు, నన్ను మన్నించు అని అడుగుతానని బయలుదేరాడు. అప్పుడు తండ్రి ఏం చేస్తూ అల్లంత దూరముగానే కుమారుని చూచి పరిగెత్తుకొని వెళ్ళి కౌగలించుకున్న మాటలను చూస్తూ ఉన్నాం. అనగా నీవు అన్నది చేయగలిగే స్థితిలో ఉన్నావా?
నీవు అన్న మాటను చేయగలిగే స్థితిలో ఉన్నావా? అది నిజమైన పరివర్తన ప్రియ సహోదరి సహోదరులారా. అప్పుడు దేవునితో ఎదురు పడ్డప్పుడు ఈ రోజున అదే కదా మనము చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. మనం గమనిస్తే మనము ఈ రోజున సువార్తలో 2వ భాగములో 18వ వచనము నుండి ప్రభువు గలిలయ సరస్సు తీరమున యేసు నడచుచు వలవేసి చేపలు పట్టుచున్నటువంటి అతని సోదరుడు ఆంద్రెయాను చూచి ఏమంటూ ఉన్నారు? నన్ను అనుసరింపుడు. దానికి సమాధానం తర్వాత 19వ వచనములో అనుసరింపుడు మనుషులను పట్టువారిగా చేస్తానంటారు. గమనించండి, ప్రభువునకు ఎదురు పడితే ఏమవుతాయి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. దేవునికి నీవు ఎదురు పడితే, వాక్యము నీకు ఎదురు పడితే, నీవు వాక్యము దగ్గర ఉంటే నీ జీవితము నా జీవితము మారుతుంది. గమనించండి, చిన్న ఉదాహరణ. మన గురువు చదువు చెప్పిన గురువు ఎదురైతే మనం ఏం చేస్తాం అమ్మా? మనకు చదువు చెప్పిన గురువు ఎదురైతే మాస్టర్ గారండి 2 చేతులు జోడించి దండం పెడతాం. అది ఒకప్పుడు. ఇప్పుడు పక్కకు తిరిగి వెళ్తాం. నువ్వు వాడు సైకిల్ కూడా దిగడం. మాస్టర్ గారు వస్తూ ఉంటే ఇటు సైకిల్ కూడా దిగడం. ఒకప్పుడు అక్కడ మాస్టర్ గారిని దిగి ఇక్కడ సైకిల్ దిగి వెళ్ళేవాళ్ళం మనం. మాస్టర్ గారు నడిచి వచ్చినా బండి మీద వచ్చినా కానీ మనం సైకిల్ దిగి వెళ్ళేవాళ్ళం. ఈ రోజుల్లో ఇది నీదే నాది నాదే. అలాగనే స్నేహితుడు ఎదురు పడితే ఏం చేస్తాం? షేక్ హ్యాండ్ ఇస్తాం కదా. హాయ్ అంటాం, షేక్ హ్యాండ్ ఇస్తాం. అలాగనే మరి నీకు నచ్చని వాడు ఎదురు పడితే ముఖం తిప్పుకొని వెళ్ళిపోతాం. అదే నల్లపిల్లి ఎదురైతే ప్రయాణం మానుకుంటాం. విధవరాలు ఎదురైతే అశుభం అంటాం. అంతే కదా. అందమైన అమ్మాయి ఎదురైతే మాత్రం రెప్ప వాల్చకుండా చూస్తాం. అలాగని దేవాలయం దగ్గర ఎదురు పడితే ఏం చేస్తాం? నిలబడి సెలవు గుర్తు తీసుకొని వెళ్ళిపోతాం. అలాగనే యాకోబునకు దేవుడు ఎదురు పడితే అతని పేరే మారిపోయింది కదా. ఆ పాత నిబంధనలో యాకోబునకు దేవుడు ఎదురు పడ్డాడు, అతని పేరు మారిపోయి ఏమవుతూ ఉన్నాడు? ఇశ్రాయేలీలుగా ఒక సంఘానికి మారిపోతూ ఉన్నాడు. అలాగనే చేపలు పట్టుతున్న ఈ రోజున చేపలు పట్టిన ఇటువంటి అన్నదమ్ములు నలుగురు కూడా, పేతురు ఆంద్రెయ కావచ్చు, యాకోబు యోహానులు కావచ్చు, దేవునికి ఎదురు పడ్డప్పుడు దేవుని పిలుపుని విన్నప్పుడు ఏమయ్యారు? వారు మనుషులను పట్టి వారిగా మారుతూ ఉన్నారు. అలాగని నీవు కూడా దేవునికి ఎదురు పడితే, అలాగని జక్కయ్య దేవునికి ఎదురు పడితే ఏమి? నా కుటుంబానికి రక్షణ వచ్చింది. ఇదిగో అలాగనే మనము గమనించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, సమరయ స్త్రీ ప్రభువులకు ఎదురు పడితే ఆమె జీవితమే మారిపోయింది. మరి ఈ రోజున వాక్యమునికి ఎదురుగా నీవు ఉన్నావు, వాక్యముని ఎదురుగా ఉన్నది. మరి నీలో నాలో ఎందుకు మార్పు రావటము లేదు? మనందరిలో ఎందుకు మార్పు రావటము లేదు? మనం సాక్ష్యం ఇస్తాం. ఒకప్పటి సాక్ష్యాలు ఎలాగుంటాయో తెలుసా? నేను దొంగవాడినండి, దేవుడు మార్చాడు. నేను ఇప్పుడు దొంగతనాలు చేయటం లేదండి. నేను ఒకప్పుడు లంచగొండినండి. ఆఫీసులో డబ్బులు లేకపోతే ఫైల్ కదిలేది కాదు, సంతకం పెట్టేవాడిని కాదు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నేను మారిపోయానని ఈ రోజుల్లో సాక్ష్యం ఏంటో తెలుసా? అయ్యగారు మార్చారు, అమ్మగారు మార్చారండి. దేవుడు మార్చటంలా మనల్ని. ఆయన చెప్తేనే మారాడంటే ఎవ్వడం మారమండి. నాతో సహా నీతో సహా ఎవ్వడం మారం. దేవుడు మార్చితేనే మారుతాం. మనం అనుకోవచ్చు ఫాదర్ గారి మాటని నేను మారానని. అది తప్పు. అది దేవుడు నీలో తీసుకువచ్చిన మార్పు వలన నీవు మారా. నీ వాక్యం వింటే వినొచ్చు, వాక్యంతో నడిస్తే నడవచ్చు, తప్పులేదు. కానీ నీకు మార్పు తీసుకుని వచ్చింది ఫాదర్ కాదు, పాస్టర్ కాదు, పాస్టరమ్మ కాదు. నీకు మార్పు తీసుకుని వచ్చింది, నీ జీవితంలో మార్పు ఇచ్చింది దేవుడు అని కలిగించినప్పుడు అది నిజమైన సాక్ష్యం ఈ రోజుల్లో ప్రియ సహోదరి సహోదరుడు. కావున ఈ రోజున ప్రభు అంటూ ఉన్నాడు, నన్ను అనుసరింపుడు అని ఆయన అడగగానే ఆ శిష్యులు నలుగురు కూడా ప్రభువుని అనుసరించాడు. తమ సమస్తమును వదిలిపెట్టి, తమకున్నది అన్నీ వదిలిపెట్టి అన్నదమ్ములు వారి పడవను చేపలను వదిలివేశారు. ఇక్కడ తండ్రిని, పడవలను, పనివారిని కూడా వదిలివేసి యాకోబు యోహానులు ప్రభువుని అనుసరించారు.
మరి ఈ రోజున నీవు నేను క్రీస్తుని అనుసరించే వారిగా నీవు నేను ఉన్నామా? గమనిద్దాం ప్రియ సహోదరి సహోదరులారా. ఎవరినైనా ఆయన పిలుచుకోవచ్చు, అంతేకాని అంతెత్తులో ఉన్నవాడిని ఒంతెత్తులో లేదు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఆమోసు గ్రంథములో 17వ అధ్యాయములో 14-15 వచనాలు ఒకసారి చూద్దాం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం. ఆ మాటలకు ఆమోసు ఇట్లు బదులు చెప్పెను, నేను ప్రవక్తను కాను, నేను ప్రవక్తల సమాజమునకు చెందిన వాడను కాను, నేను గొర్రెల కాపరిని, అత్తి చెట్లను పరామర్శించువాడను. నన్ను పిలచి నీవు వెళ్ళి ఇశ్రాయేలీయులకు ప్రవచనము చెప్పుమని నన్ను పంపాడు, కానీ నేను ప్రవక్తను కాను, ప్రవక్తల బృందమునకు చెందిన వాడను కానని పలుకుతున్నాడు. దేవుడు ఎవరినైనా పిలుచుకుంటాడు, తన వారిగా ఎన్నుకుంటాడు. కావున ఈరోజున ఈ ఆమోసులాగా నీవు నేను పిలువబడ్డామా? ఈ ఆమోసులాగా దేవునితో నడవాలని దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడా? నీవు నడుచుటకు, ప్రభువుతో ప్రయాణించుటకు నీవు నేను సిద్ధముగా ఉన్నామా? అందుకే హృదయ పరివర్తనము చెంది ప్రభువు నడవమంటూ ఉన్నాడు. తనతో నడవాలి అంటే నీలో నాలో మార్పు. అదే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం ఒక్కసారి గమనిద్దాం. 2వ అధ్యాయం 38వ వచనం. హృదయ పరివర్తన చెంది మీ పాపములకు పరిహారమును పరిహారమునకు గాను ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున జ్ఞానస్థానం, ఆయన జ్ఞానములో నీవు స్థానము చేయాలి. ఆయన జ్ఞానము, క్రీస్తు జ్ఞానములో నీవు స్థానము మునిగినప్పుడు, స్థానము చేయబడ్డప్పుడు నీవు మార్పు చెందుతావు. అదే కదా సామెతల గ్రంథములో 28వ అధ్యాయములో 13వ వచనం ఒక్కసారి చూద్దాం. సామెతల గ్రంథములో 28వ అధ్యాయం 13వ వచనం. తమ పాపములను దాచిపెట్టుకొనువాడు బాగుపడడు, ఆ పాపములను ఒప్పుకొని దాన్ని వదిలివేయువాడు దేవుని దయను పొందుతాడు. కావున నీవు నేను కూడా క్రీస్తుతో నడవాలి అంటే మన పాపపు పంకిలమైన జీవితాన్ని వదిలివేసి నడవాలి. క్రీస్తుతో ప్రయాణము చేయాలి, క్రీస్తునందు ఎదగాలి, క్రీస్తుతో నడవాలి అని ఆయన కోరుతూ ఉన్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఆయన అంటూ ఉన్న మాటలను మనం ఒక్కసారి గమనిస్తే అపోస్తల కార్యాలలో 11వ అధ్యాయములో 18వ వచనం ఒక్కసారి చూద్దాం. 11వ అధ్యాయం 18వ వచనం. వారు ఇది విని విమర్శించుట మానివేసి పశ్చాత్తాపపడి పొందుటకు అవకాశం అందరికీ ఇస్తాడన్న దాన్ని వారు గ్రహించారు. వారు అప్పటి నుండి విమర్శించుట మానివేశారు. మనం కూడా మొదలు పెట్టామంటే అవతల వాడు కుళ్ళి పుషించేదాకా విమర్శిస్తూనే ఉంటాం. మన నోటికి ఏది వస్తుందో ఏది రావటం లేదో తెలియదు, అలాగ మాట్లాడాలి. ఏదైనా నా వలన కావున నీవన్నిటినీ విడిచిపెట్టాలి. అదే కదా మొదటి రాజుల గ్రంథములో 19వ అధ్యాయములో 19-20 వచనాలు ఒక్కసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. ఏలియా దగ్గరకు శిష్యరికము చేయటానికి ఎలీషా ఏమి చేస్తూ ఉన్నాడు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. వెడలిపోయి 12 అరకలతో దుక్కి దున్నుచున్న ఎలీషాను చూచెను. ఎలీషా చివరి అరకను తోలుచుండెను. వెళ్ళి తీసి కప్పెను. చూడండి, తాను కొట్టుకున్న దాన్ని వదిలివేశాడు. క్రీస్తును అనుసరించటానికి, ఆయన ప్రవక్తగా, దేవుని ప్రవక్తగా మారటానికి 12 అరకలతో ఉన్నటువంటి వ్యక్తి తన సమస్తమును కూడా అచ్చటనే వదిలి ఏలియా యొక్క శిష్యరికములో నడవటానికి వెళ్ళిపోతూ ఉన్నాడు.
వదిలివేస్తూ ఉన్నాను. నీవు నేను వదిలివేసే బిడ్డలుగా ఉన్నామా ఈ రోజున? ఈ జీవితంలో ఏది వదలాలి, ఏది పట్టుకోవాలో తెలిసిన బిడ్డలుగా మనం ఎదగాలని ప్రభువు కోరుతూ ఉన్నారు. కావున మరి నీవు నేను కూడా ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం ఒక్కసారి గమనిస్తే, 9వ అధ్యాయం 9వ వచనం, తరువాత యేసు అటు నుండి వెళ్ళొచ్చు సుంకపు మెట్టు కడ కూర్చుండి ఉన్న మత్తాయి అను వారిని చూచి నన్ను అనుసరింపుము అని పలకగా లేచి చూడండి, అతడు ఉద్యోగస్తుడు. తన ఉద్యోగాన్ని వదులుకొని ప్రభువుతో నడిచాడు. మరి నీవు నేను ఎలాగండి? మాకు వచ్చేది 50,000, 1,00,000 రూపాయలు, 1,50,000 జీతం వదిలేసి రావాలా? గమనిద్దాం, దేవుడు అంతకంటే ఎక్కువగా నిన్ను దీవిస్తాడు. దేవుడు అంతకంటే గొప్పగా నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. అదే మీ అబ్బాయిని స్వాములు వారి చదువుకి, గురువు చదువు పంపించచ్చు. ఒకే గురువు, ఒక్కడే కొడుకు, ఉద్యోగం చేయాలి, మమ్మల్ని చూసుకోవాలి. గమనించండి, గురువులు ఎక్కడి నుంచో రావడం రారు, మన కుటుంబాల నుంచే రావాలి. దైవ పిలుపులు ఎక్కడి నుంచో రావు. ఒకప్పుడు వచ్చారు, ఇప్పుడు లేరు, మన దగ్గర నుండే రావాలి. అదేమంటే ఒకడే కొడుకండి, ఇద్దరమయ్యాం. ఒకడున్నప్పుడు ఒకడు. ఈరోజు మన దగ్గర ఉన్న డీకన్ బ్రదర్ గారు కృపాకర్ ఒక్కడే కొడుకు. ఓకే, చెల్లెలు అక్క ఉన్నారు, అది వేరే విషయం. గమనించండి, గురువుకు చదువుకు పంపించంటే ఒక్కడేనండి, ఎలా పంపిస్తాం? మా వంశం వద్దు. వంశం లేకపోతే కొంపలు మునిగినాయా? మా వంశం అండి, మా వంశం. ఎటు వంశం? దేవుడు చూసుకుంటాడు. దేవుడు అంతకంటే గొప్పగా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు అంతకంటే గొప్పగా నీ కుటుంబాన్ని దీవిస్తాడు. కావున మరి నీవు వెంబడించేటప్పుడు అయ్యో నాకు ఈ డబ్బులు అయిపోతున్నాయి, నాకు అది పోతుంది, ఇది పోతుంది, అయ్యో అని బాధపడుతూ ఉన్నావా? గమనించండి, అంతకంటే 100 రెట్లుగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అదే నా జీవితం ఒక ఉదాహరణ. మనం ఎంత వదులుకుంటామో అంతకు ఎక్కువగా ప్రభు ఏమంటే, నీవు నాకు 1% ఇస్తే నీకు 7%గా 7 రెట్లుగా దీవిస్తానని వాగ్దానం ఇచ్చాను. మరి ఈ రోజున నీవు క్రీస్తుతో నడిచే బిడ్డగా ఉంటే, క్రీస్తు నడిచేవాడిగా ఉంటే, ఆయన యందు నడవాలని నీకు దేవుడు కోరికలు పుట్టించినప్పుడు ఆ కోరిక ప్రకారం జీవిస్తూ ఉన్నావా? ఆ కోరికలు నడిచే బిడ్డగా నీవు నేను ఉన్నామా? గమనిద్దాం ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన అంటూ ఉన్న మాటలను బట్టి ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. పిలువబడిన ప్రతి ఒక్కరూ ప్రభువుతో నడవగలిగినప్పుడు ఆశీర్వదించబడతాం, మనందరము దీవించబడతాం. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, అది యోహాను సువార్తలు గమనించండి. ఎవరైతే ప్రభువుని దగ్గరకు వచ్చారో, ప్రభు మాటలు విన్నారో, సమరయ స్త్రీ జీవితాన్ని చూచినప్పుడు 4వ అధ్యాయములో 28 నుండి 30 వచనములలో ప్రభువుతో మాట్లాడిన ఆ స్త్రీ, ఆమె జీవితమునే ప్రభువు మార్చివేశాడు. ప్రభువుతో మాట్లాడిన తరువాత ఆమె 28వ వచనంలో ఏమంటూ ఉన్నది? ఆ మాట్లాడిన ఆ కొద్ది సమయములోనే తన జీవితాన్ని ప్రభు దగ్గర వదిలివేసింది. తన పాపపు జీవితం దేనితోటైతే వచ్చిందో దానిని అక్కడ వదిలివేసి గ్రామంలోనికి వెళ్ళింది. అందరికి చెప్పటానికి వెళ్ళింది, ఇక్కడ ఒక మనుష్యుడు ఉన్నాడు, ఈయన నా జీవితాన్ని బాగు చేశాడు, నీవు కూడా వచ్చి విని బాగుపడు అని చెప్తుంటే, మేమున్న జాలే, పక్క వాళ్ళ జీవితం మాకెందుకు అని మనం జీవిస్తూ ఉంటాం. కావున ఈ రోజున నీవు నేను ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీవు నేను నేర్చుకోవలసినది ఇదిగో, ఒక మనుషుడైన క్రీస్తు నిన్ను పిలుస్తూ ఉండగా, యేసయ్య నిన్ను పిలుస్తూ ఉండగా, ఆ పిలుపునకు తగిన జీవితం జీవించే బిడ్డగా ఈ రోజున నీవు నేను ఉన్నామా? ఆ పిలుపునకు తగిన విధముగా జీవించాలని ఆయన కోరుతూ ఉన్నారు. అదే కదా మనం గమనించినప్పుడు ఫిలిప్పీలకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 13వ వచనం, 4వ అధ్యాయం 13వ వచనం, క్రీస్తు అనుగ్రహించు శక్తిచే అన్నింటినీ చేయగలను, కానీ 4:13 నువ్వు చదివింది. శక్తిచే
అన్నిటినీ చూడండి, క్రీస్తు అనుగ్రహించు శక్తిచే, ఆయన బలముచే, ఆయన యొక్క శక్తిచే నేను ఎట్టి పనులైనను చేయగలను. కానీ తోడ్పడుటకు ఆయన మన మంచితనమును దేవుడు దీవిస్తాడు. అలాగని అది ఫిలిప్పీలకు రాసిన లెక్క 2వ అధ్యాయం 15వ వచనం, అప్పుడు నీచులకును వక్ర బుద్ధులు కరెక్ట్ గా చదువుదాం. అప్పుడు నీచులను వక్ర బుద్ధులు గల ఈ లోకములో మీరు దేవుని సుపుత్రులచే వలె నిరపరాధులుగా పరిశుద్ధులుగా ఇప్పుడు క్రీస్తుతో నడిచినప్పుడు ఈ లోకము నీచులతోనూ ఈ లోకము వక్రబుద్ధులతోనూ ఉన్నది కాబట్టి ఈ లోకములో నీవు ఉన్నా నీవు పరిశుద్ధుడుగాను దేవునికి చెందిన వాడిగాను ఉంటావు ఎప్పుడు క్రీస్తుతో నీవు నేను నడిచినప్పుడు అన్న మాటను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అందుకే పౌలు గారు అంటూ ఉన్నారు 2వ తిమోతికి రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ అధ్యాయం 7వ వచనంలో, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును ముగించి తిని నా విశ్వాసమును నిలుపుకొని, ఇదిగో నేను క్రీస్తు కోసం నిలబడి నేను మంచి పోరాటము చేశాను, క్రీస్తు కోసం అన్ని అడ్డంకులను ఎదుర్కొన్నాను, కావున అందుకే నా విశ్వాసములో నేను చక్కగా ఉన్నాను అని ఆయన పలికిన మాటలు ఈ రోజున ప్రభు మనకు నేర్పుతూ ఉన్నారు. ఈ రోజున క్రీస్తుతో నడిచేవాడిగా నీవు నేను పరివర్తన కలిగి క్రీస్తు యందు నమ్మకము కలిగి క్రీస్తు యందు ఎప్పుడూ కూడా క్రీస్తుతో నడిచేవారిగా నీవు నేను ఉండాలని ఆయన కోరుతూ ఉన్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తుతో నడవాలి అంటే మనందరము కూడా పౌలు మాదిరిగా పాత జీవితాన్ని వదిలివేద్దాం. పౌలు గారు మనం గమనించినప్పుడు గలతీలకు వ్రాసిన లెక్కలో 23వ వచనం అనుకుంటే ఎక్కడో చదువుతూ ఉంటాం. మనము ఆయన ఒక్కసారి వాక్యాలను గమనించినప్పుడు మనము చూసినట్లయితే 1వ అధ్యాయం 23వ వచనం గలతీలకు వ్రాసిన లెక్క, ఒకప్పుడు ఒకప్పుడు మనను నాశనము చేయాలని దమస్కసులకు వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు అదే క్రీస్తు గురించి బోధించుచున్నాడు అని పౌలు గారి గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీవు నేను కూడా మన జీవితములలో పాపమును వదిలిపెట్టి క్రీస్తుతో నడిచే బిడ్డలుగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నారు. మరి క్రీస్తుతో నడిచేవారిగా నీవు నేను ఉంటే, క్రీస్తుతో వెళ్ళేవారిగా నీవు నేను ఉంటే, గమనించండి, గొర్రెల కాపరి అయినటువంటి మోషే ఏ విధముగా మారుతూ ఉన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయములో 4వ వచనం దగ్గర గమనిస్తే, తాను తన మామయ్య అయినటువంటి మిద్యోను పురోహితుడైనటువంటి తన మామయ్యకు గొర్రెలను మేపుతున్నటువంటి మోషే దైవ పిలుపును పొంది క్రీస్తుతో నడిచాడు. గమనించినప్పుడు 3వ అధ్యాయం 4వ వచనం, చూచి చూడండి, అక్కడ గొర్రెల మేపుతూ ఉన్నటువంటి మోషే అక్కడ మండుచున్న పొదను చూచి చూడటానికి వచ్చినప్పుడు పిలుపును పొందాడు. మోషేని దేవుడు పిలిచినప్పుడు, చిత్తము ప్రభు నీ సేవకుడు మాటను ఆలకించుచున్నాడు అన్న మాటలను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మరి అలాగని ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనందరము కూడా ఈరోజున ఇదిగో ఆ పిలుపును పొందుతూ ఉన్నాం. ప్రభు ఇదిగో పిలుస్తూ ఉన్నాడు. ఆ శిష్యులను పిలిచినట్లుగా నన్ను అనుసరింపుడు, మిమ్ములను మనుషులను పట్టువారిగా చేస్తాను అని ప్రభు పలుకుతూ ఉన్న మాటలను బట్టి ఈ జీవితంలో ఎన్ని సంఘటనలు ఉన్నా, ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా, ఆ బాధలలో ఆ కష్టాలలో ఆ యొక్క విలువకుండా క్రీస్తుతో నడవగలిగినప్పుడు నీకు విజయము నీదే కానీ పక్కవారిది కాదు.
కావున ఆ విజయాన్ని, ఆ యొక్క దేవుని యొక్క దీవెన, అనుగ్రహము మనకు ఇప్పుడు అందించాలని ఈ రోజున 2వ పట్టణంలో పౌలు గారు చెప్పిన మాటలు ఏమిటి? నేను వాడి అనుచరుడను, వీడి అనుచరుడను కాదు. ఈ రోజులు అదే కదా బయట మనం చూస్తూ ఉన్నాం. మాది ఆ సంఘం, ఈ సంఘం, వేలే సంఘం అడిగి ఆయన అంటూ ఉన్నాడు, మీకోసం మరణించినది ఎవరు? పౌలు మరణించలేదు, అలాగని శిలాసు మరణించలేదు, ఇంకా ఎవరూ మరణించలేదు. మీకోసం మరణించినది క్రీస్తు. కావున క్రీస్తు శిష్యులుగా మీరు నిలవండి. అంతేకాని ఫలానా ఆయనతో తరపున నేను ఉన్నాను, ఆయన మాదిరిగా ఉంటానది కాదు. క్రీస్తు మాదిరిగా, క్రీస్తు వలె, క్రీస్తుకు చెందిన వారిగా జీవించాలి అని ఆయన కోరుతున్నారు. అదే కదా 2వ పట్టణములో మనము ఆలకించిన మనము వాక్యములు అవే కదా మనం గమనించినప్పుడు 13వ వచనం, ఆ క్రీస్తు విభజించిన వాడా, ఆ శిలువపై మీ కొరకు మరణించినది పౌలా, మీరు పౌలు నామమున జ్ఞానస్థానం పొందితిరా అని ఆయన అడుగుతూ ఉన్న తర్వాత, మీ గాయములకు తప్ప మీలో ఎవరునూ నేను జ్ఞానస్థానం అన్ని చదువుకుంటూ వెళితే, ముఖ్యంగా 10వ వచనం నుండి 13వ వచనం వరకు మనము చదువుకుంటూ వెళితే, మీలో నేను చెప్పిన ఏమల మీలో ఒక్కొక్కరు 12వ వచనం అంటూ ఉన్నది, ఏమన్నా మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా పలుకుచున్నారు. నేను పౌలు అనుచరుడను అని, మరియు వేరొకడు నేను అపోలో అనుచరుడను, నేను పేతురు అనుచరుడను, నేను క్రీస్తు అనుచరుడను అని పలుకు. కాదండి, మనందరం ఎవరి అనుచరుడం కాదు. అనిల్ ఫాదర్ గారి అనుచరులు కాదు, లేకపోతే ఇంకో ఫాదర్ గారి అనుచరులు కాదు. మనందరం క్రీస్తు యొక్క అనుచరులము, క్రీస్తు మాటలో నడిచేవారము, క్రీస్తు మాటలో నడిచేవారము. అంతేకాని నేను ఫలానా, నేను ఇది అది కాదు. అందరం క్రీస్తు చెందిన వాళ్ళము, క్రీస్తు యొక్క బిడ్డలము. కావున ఆయన గోలే మనము జీవించాలి. భేదము లేని, విభజనలు లేని సంఘముగా, మనలో తారతమ్యాలు లేని సంఘముగా, అందరము ఒక బిడ్డలుగా, క్రీస్తు అనుచరులుగా నడవాలి. అంతేకాని ఆయన చెప్తాడండి కాదు, ఎవరు చెప్పినది కాదు. క్రీస్తు సందేశమును నీవు అనుసరించి, క్రీస్తు అంటూ ఉన్న మాట, మీరు నన్ను అనుసరింపుడు హృదయ పరివర్తన చెంది పరలోక రాజ్యము సమీపించినది కావున నా మాట ప్రకారం మీరు నడవండి అని ఆయన కోరుతూ ఉన్నారు. అప్పుడు మనలో ఆ వెలుగు, నిజమైన వెలుగు, నిజమైనటువంటి దీవెన మనకు ఉంటుంది అని ప్రభు పలుకుతున్నారు. కావున మరి నీవు నేను క్రీస్తు అనుచరుడిగా ఉంటూ క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా దీవించమని ఈ దివబలిలో మనందరం ఆ ప్రభువుని ప్రార్థన చేసుకుందాం.